చే ఈ రోజు నుంచే గ్యాస్ సబ్సిడీ ఖాతాలోకి జమ. గ్యాస్ సబ్సిడీని ఈ రోజు నుంచే తెలంగాణలో మహిళలకు వారి ఖాతాలకైతే జమ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న మహిళలు. రాష్ట్రంలో ఎల్‌పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 955గా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ముందుగా లబ్ధిదారులు 955 చెల్లించాలని, ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం 500 జమ అవుతుందని, గృహజ్యోతి పథకం కింద ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తును కూడా అందిస్తామని చెప్పారు. అయితే గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే జాతీయ స్థాయిలో ఆయిల్ కంపెనీలతో చర్చలు ఒక కొలిక్కి రావాలని, చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో సబ్సిడీ మొత్తం క్రెడిట్ అవుతుందని ఓ ఉన్నతాధికారి అయితే తెలిపారు. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితాను పౌర సరఫరాల శాఖ అందించుతుంది. అర్హులకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్ల సబ్సిడీ ఇవ్వాలనే దానిపై కూడా తేల్చిందనమాట. అర్హులైన లబ్ధిదారులకు 3 సంవత్సరాల గ్యాస్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఏటా 7 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా త్వరలో అయితే రాబోతున్నాయి. సో, మొత్తంగా తెలంగాణలో ఒక ఏడాదికి 7 గ్యాస్ సిలిండర్ల వరకు కూడా రూ. 500కే పొందొచ్చనమాట. అంతకుమించి అయితే మళ్ళీ మీరు మొత్తం డబ్బులైతే చెల్లించాల్సి ఉంటుంది. సో, ఇది మనకి ఈ ఈ పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అనమాట. సో, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో